గ్రేటర్ వాసులకు భారీగా వరాలు ప్రకటించిన కేసీఆర్ పాత మేనిఫెస్టోను మళ్లీ చదివారన్న విపక్షాలు. జాతీయ పార్టీలు ఫ్లాప్, దేశానికి కొత్త రాజకీయ పంథాను ఆవిష్కరిస్తానన్న కేసీఆర్. రేపటి నుంచి తెలంగాణలో థియేటర్లు ప్రారంభం, టాలీవుడ్కు భారీ రాయితీలు, చిరంజీవి సంతోషం. రోడ్డున పడి తిట్టుకుంటున్న వైసీపీ నేతలు, ముదురుతున్న వర్గ విభేదాలు. ముస్లిం శ్మశానంలో వైసీపీ నేతల మట్టి తవ్వకాలు, అడ్డుకున్నందుకు మౌజంపై దాడి, ఆత్మహత్యాయత్నం. అదానికి మధురవాడలో 130 ఎకరాలు, డేటా సెంటర్ కోసం భారీ ప్రోత్సాహకాలు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి జనసేన ఆసక్తి, బీజేపీ హైకమాండ్తో చర్చలకు ఢిల్లీకి పవన్. విశాఖ సరిహద్దుల్లో ఏపీ భూభాగంలోకి ఒడిశా, దాడులు చేసుకుంటున్న గ్రామస్తులు, పట్టించుకోని సర్కార్. ఫలిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు, ఎప్పుడైనా మార్కెట్లోకి ఫైజర్, మోడెర్నా టీకాలు. ఇక వివరాలు చూద్దాం. వలల పంచాయతీ మత్స్యకారుల మధ్య దాడులకు దారితీసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా సింగోటంలో జరిగింది. శ్రీవారి సముద్రంలో చేపల వేట చేస్తున్న మంచాల కట్ట, కొల్లాపూర్ మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, చేపల వేట కొనసాగించే తెడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. కొల్లాపూర్కు చెందిన 2 మత్స్యకారులకు తలలు పగలడంతో కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా కొల్లాపూర్కు చెందిన కొందరు వలలు వేసుకోవడంతో అదే వలలపై మంచాల కట్టకు చెందిన కొంతమంది మత్స్యకారులు వేయడం దాడులకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. గతంలో హైకోర్టు తీర్పు కాపీలను ఈ లేఖకు జత చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇదే అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. వైసీపీలో వర్గ విభేదాలు రోడ్డున పడుతున్నాయి. తమదే బ్రాండ్ అన్నట్లుగా తిట్లతో విరుచుకుపడుతున్నారు. విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకే రోజు 3 ఘటనలు జరిగాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఆవేశపడ్డారు. మామూలుగా ఆయన భాష వైసీపీ నేతల బ్రాండ్ అంబాసిడర్ను మించి ఉంటుంది. ఇక కోపం వస్తే అడ్డు అదుపు ఉండదు. ఓసారి పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కాకినాడలో 2 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆయన సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. కాకినాడలో జరిగిన డిఆర్పీ సమావేశంలో టిడ్కో ఇళ్లలో అవినీతి జరుగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
అవినీతి అంటే తననే అన్నారని అనుకున్నారో ఏమో కానీ బోస్ పై చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తర్వాత హాల్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాకినాడలో ఉన్న వర్గపోరు వల్ల టీడీపీ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లలో అవినీతి గురించి ప్రశ్నించిన చంద్రశేఖర్ రెడ్డి కోపం వచ్చిందని భావిస్తున్నారు. ఒక్క కాకినాడలో మాత్రమే కాదు, విశాఖలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గాజువాకలో మల్కాపురం వద్ద నడి రోడ్డుపై వైసీపీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న పివి సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ బాహాబాహికి పాల్పడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటూ రోడ్డుపై రచ్చ చేశారు. దీంతో కార్యకర్తలు విస్తుపోయారు. రోడ్డున పోయేవారు అసహ్యంగా చూశారు. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు ముందు పివి సురేష్ వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అవకాశం కోల్పోయిన దాడి సత్యనారాయణ అప్పటి నుండి రగిలిపోతున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్ రోడ్డు మీద కనిపించింది. కాకినాడ, విశాఖ స్థాయిలో కాకపోయినా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోనూ కార్యకర్తలు రోడ్డున పడ్డారు. అధికారిక పర్యటనకు వెళ్లిన మంత్రి బొత్స సత్యనారాయణ ఎదుట నిరసన తెలిపారు. ఆయన వాహనానికి అడ్డుపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు స్థానిక ఎంపీ తలారి రంగయ్యకి పొసగడలేదు. రెండు వర్గాలుగా మారి వర్గ పోరాటం ప్రారంభించారు. తమను ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ పట్టించుకోవలేదని ఎంపీ తలారి రంగయ్య వర్గీయులు ఇలా బొత్స ఎదుట రోడ్డున పడ్డారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. కొందరు ఏపీ బీజేపీ నేతల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న జనసేనాని ఈ వ్యవహారాన్ని అగ్రనేతల దృష్టికి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఎనిమిది నెలల తర్వాత మంగళగిరిలో ఇటీవలే నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, అమరావతి కార్యాచరణ సమితి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకొచ్చాయి. దళితులపై దాడులు, ఇసుక దందా, ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, నంద్యాలలో అబ్దుల్ సలాం ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకోవడం, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేక పోస్టులు, సంక్షేమ పథకాల అమలు, తెలుగుదేశం హయాంలో నిర్మించిన గృహాలు మంజూరు చేయకపోవడం, ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం కొనుగోలు చేసిన స్థలాల్లో అవినీతి వంటి అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇటువంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఉండలేమని వాదించారు. అమరావతిపై బీజేపీ నేతల ప్రకటనలు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చిపెడుతున్నాయని కూడా జనసేన కార్యకర్తలు పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలు కొందరు రాజధాని మహిళలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయని విశ్లేషించారు. ఆ ప్రకటనల క్లిప్పింగ్స్ కూడా పవన్కు చూపించారు. బీజేపీతో జనసేన కూడా క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని వివరించారు. దీంతో ఈ అంశాలన్నిటిపై కేంద్ర బీజేపీ నేతలతో భేటీ కావాలని పవన్ బృందం నిర్ణయించింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసినప్పటికీ బీజేపీ అగ్రనేతల జోక్యంతో జనసేన అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల బారి నుంచి తప్పుకున్నారు. పవన్తో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మాట్లాడారు.
ఆ సమయంలో పవన్ తాను ఒకసారి ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పగా అందుకు నడ్డా ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. మంగళ బుధవారాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో సమన్వయం, కొంతమంది బీజేపీ నేతల వ్యవహార శైలి, క్షేత్రస్థాయిలో తమ పార్టీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను కూడా వివరించే అవకాశం ఉందని తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అంతకంటే ముందు కాసేపు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. కంపేర్ చేయకుండా నగలు కొనడం పర్చేస్ కాదు, మిస్టేక్. కష్టపడి సంపాదించే డబ్బును ఆదా చేయడం కూడా డబ్బు సంపాదించినట్టే. ప్లీజ్ కంపేర్ చేయండి. డబ్బులు ఊరికే రావుగా. మెల్లగా. అరే టెన్షన్ లేదు ధోని అన్న, జాగ్రత్త. అరే యార్ ధోని అన్న, నేను బాగున్నాను. అరే నువ్వు కాదు, నా ఫ్లోర్ కూడా బాగుంది. ఇండిగో ఫ్లోర్ పెయింట్, అంతా సవ్యం, ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది. ఇండిగో. ఐ స్టీల్ ఎక్స్ఎల్ఎస్ టీఎంటీ ఊచలు ఇప్పుడు కాపర్ శక్తితో. వేరే ఏ టీఎంటీ ఊచలలోనూ లేనటువంటి తుప్పుని ఎదిరించే శక్తి. ఐ స్టీల్ శక్తి, కాపర్ యొక్క శక్తి. వరద సాయం నిలిపివేతలో రాజకీయ కోణముందా? ఎస్ఈసీ నిర్ణయం ఎవరికి మేలు, ఎవరికి నష్టం? సర్కార్ వరద సాయం గ్రేటర్ ఎన్నికల తాయిలమా? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ సేవా సెంటర్లకు జనాన్ని రప్పించి చేతులెత్తేసిందా? మీ అభిప్రాయాన్ని మేం ప్రభుత్వాలకు తెలియజేస్తాం. ఆంధ్రజ్యోతి.com ఒపీనియన్ పోల్లో ఓటేయండి. మెరుగైన నిర్ణయాల్లో భాగం కండి. గ్రేటర్ వార్లో రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. గ్రేటర్ వాసులకు తాయిలాలు ప్రకటిస్తూ టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయం అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదే దీనిలో పొందుపరిచినాం కూడా మేము. అదేవిధంగా మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది, దాన్ని నాశనం చేసినారు గత పాలకులు. ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం. ఆ విధంగా గోదావరి నీళ్లతోని గండిపేట, హిమాయత్ సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమీడియట్ టేకప్ చేస్తూ ఉన్నాం. గోదావరితో మూసి అనుసంధానం అంటే ముఖ్యమంత్రి గారి టీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో తయారు చేయడానికి కూడా ఎన్నికలు తక్కువ సమయంలో వచ్చాయి కాబట్టి అవకాశం ఉన్నట్టు లేదు. పాత మేనిఫెస్టోనే కొత్తగా ముద్రించి జీహెచ్ఎంసీ ప్రజల ముందు పెడుతున్నారని భావిస్తున్నాను. శాంతి భద్రతలకు మన నగరం ఆలవాలంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. గత 7 సంవత్సరాలుగా కర్ఫ్యూలు లేవు, కల్లోలాలు లేవు, కత్తిపోట్లు లేవు, మాఫియా ముఠాలు లేవు, ల్యాండ్ గ్రాబింగ్ గుండాలు లేరు. ఎక్కడికక్కడ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ఉన్నాం. కరడు కట్టినటువంటి దుర్మార్గులను చాలామందిని ఏ విధంగా మట్టుబెట్టినామో, మహిళల సంరక్షణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఎంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రశాంత నగరమా, కల్లోల నగరమా ప్రజలు తేల్చుకోవాలన్నాడు. మతశక్తులు విచ్ఛిన్నకర శక్తులకు అవకాశం ఇవ్వద్దంటున్నాడు ఆయన. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి
ఆయన ఒక దిశ దశ చూపిస్తారట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ హక్కు అధికారం ఇచ్చాడు. రాజకీయంగా, సామాజికంగా తమకు నచ్చిన బాటలో ప్రయాణం చేయొచ్చు. కానీ నేను ఇక్కడ, మీరు ఇప్పటికే అధికారంలో ఉన్నారు కదా 6.5 సంవత్సరాల్లో, ఏమి దిశ ఏమి దశ తెలంగాణకు వచ్చిందో చెప్పాలి. నువ్వు దేశానికి దిశ దశ చూపించే ముందు తెలంగాణకు ఏమి దశ చూపించారు, ఏమి దిశ చూపించారు చెప్పాలి. 8 నెలలుగా చిన్న పెద్ద అంతా దానికోసమే ఎదురు చూశారు. ఇప్పుడు అదే వచ్చేసింది. అవును, అసలు సెస్లైన ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. కేసీఆర్ సినిమా థియేటర్ల రీఓపెనింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు టాలీవుడ్పై వరాల జల్లు కూడా కురిపించారు. కరోనా కారణంగా తెలంగాణలో 8 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా రంగాలకు కేంద్ర ప్రభుత్వాలు అనుమతులిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్ల రీఓపెన్కు 50% సిట్టింగ్తో కేసీఆర్ అనుమతి ఇచ్చారు. సినీ పరిశ్రమలపై వరాల జల్లు కురిపించారు. సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతూ 10 కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రియంబర్స్మెంట్ను కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే 10 కోట్ల పైబడి నిర్మాణమయ్యే సినిమాల విషయంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా థియేటర్ వారి ఇష్ట ప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్ యాజమాన్యం వారి ఇష్ట ప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. 6 నెలల పాటు థియేటర్ల కరెంటు బిల్లు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా సినిమా పరిశ్రమలో ఉన్న దాదాపు 40,000 కార్మికులకు రేషన్ కార్డ్, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమ ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ. పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ. దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు. వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు. వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్లు వాళ్ళని తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు. తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం. 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి వాళ్ళకి డెఫినెట్గా స్టేట్ పోర్షన్ ఆఫ్ జీఎస్టీ 9% ఆఫ్ జీఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ఆ చిత్రాలకు కల్పిస్తాం. మిగతా సినిమాల వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మల్టిపుల్ షోస్, నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి. ఆ రిస్ట్రిక్షన్ తీసేస్తూ ఉన్నాం. ఏ థియేటర్ అయినా సింగిల్ ప్రొజెక్షన్ థియేటర్ కానీ, మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది. ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది. ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం. ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి. కాబట్టి కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. కేసీఆర్ టాలీవుడ్కి కల్పించిన రాయితీలకు మెగాస్టార్ చిరంజీవి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్కి తగినట్లుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోని మొదటి స్థానాన్ని పొందుతుందనే విశ్వాసం తమకి ఉన్నట్లుగా చిరంజీవి తెలిపారు. చిరు ట్వీట్ని రీట్వీట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాలతో త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగా హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వామి స్నానం చేస్తే పుణ్యం, అదే స్నానం సామాన్యులు చేస్తే పాపం. స్వామి పుష్కర స్నానం చేస్తే ఎవరికీ కరోనా రాదు. వారు స్వయంగా మహమ్మారిని జయించారు. అదే సామాన్య జనం నదిలో మునిగితే వ్యాధి విజృంభిస్తుంది. పుష్కర స్నానం చేసి స్వామి ఒక్కరే పునీతులవ్వాలి, సామాన్యులు చేస్తే అరెస్ట్ అవ్వాలి. ఇది తుంగభద్ర నది పుష్కర యాత్రికుల ఆవేదన.
ఏపీలో తుంగభద్ర నదీం తల్లికి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సామాన్య జనం తరలి వస్తున్నారు. కానీ అక్కడ జరిగే తంతు చూసి నిశ్చేష్టులవుతున్నారు. స్నాన ఘట్టాల్లో ఎవరిని స్నానాలకు అనుమతించడం లేదు. తెలియక ఎవరైనా స్నానాలు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా పోలీస్ బాబులు వాళ్ళని లాక్కెళ్లి మరీ పోలీస్ వాహనాల్లో పడేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూశారు. కోవిడ్ తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆసుపత్రిలో చేరిన గొగోయ్ కన్నుమూశారు. కోవిడ్ బారిన పడ్డానికంటే ముందు వరకు కూడా తరుణ్ గొగోయ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావించింది. దీన్ని ముందుకు తీసుకుపోవడంలో గొగోయ్ కీలకంగా వ్యవహరించారు. తరుణ్ గొగోయ్ మరణం పట్ల ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాటు ఆమె సోదరి రంగోలీ చందేల్పై నమోదైన కేసు విషయంలో పోలీసుల ఆదేశాలను వారిద్దరూ పట్టించుకోవడం లేదు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ వారిద్దరికీ ముంబై పోలీసులు 3వ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పోలీసులు ఎదుట హాజరు కాని కంగనా సిస్టర్స్ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 3వ నోటీసులు జారీ చేసినప్పుడు నవంబర్ 23, 24 తేదీ కల్లా బాంద్రా స్టేషన్కు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈరోజు ఇద్దరూ హాజరు కాలేదు. రేపు హాజరయ్యే ఉద్దేశం లేదని హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా తేలిపోయింది. పోలీసులు గతంలో 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఆమె సోదరుడి వివాహం కారణంగా నవంబర్లో కంగనా, చందేల్ హాజరు కాలేరని న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN.